ఏం చందు ఏం తెచ్చావు? నేనా ఈరోజు వరాహి నవరాత్రులు కదా, లాస్ట్ డే కదా, కొంచెం మంచిగా చేసుకుందామని. ఓ గ్రాండ్ గా ప్లాన్ చేసావు అయితే. అందుకే ఫ్లవర్స్, వెజిటబుల్స్, కొన్ని పూజ ఐటమ్స్, ఇంకా ఫ్రూట్స్. ఒకసారి చూపించు మన వ్యూవర్స్ కి ఏమేమి తెచ్చావు. నైవేద్యాల కోసం అన్ని ఇంకా తెచ్చావు. తెచ్చుకున్నాను. బిల్లు బాగానే ఉంటుంది. కొన్ని పూజ ఐటమ్స్. యా, వాట్ ఇస్ దట్? ఆయిల్, పూజ ఆయిల్ అది. ఓ ఇంకా ఇది వస్త్రము. అదే గుమ్మడికాయ అంతా కులిపోయింది కదా, మనం కొత్తది పెడదాం. దిష్టికా? దర్వాజకి, మెయిన్ డోర్ కా? ఇది కూడా ఒకటి దిష్టి తీసుకొని వచ్చాను పెడదామని. బాగా దిష్టి ఎక్కువైపోయింది. ఇవి ధూప్ స్టిక్స్. ఏం కంపెనీ అది? కొబ్బరికాయ అంబిక. మనం ఏం బ్రాండింగ్ ఏం చేయట్లేదు, నార్మల్ గా. ఓ బాగుంటుంది అది. బాగుంటది, మంచి స్మెల్ వస్తుంది. ఒత్తులు. ఇంకా ఇది అమ్మవారికి వాయనం ఇస్తాం కదా లాస్ట్ డే, ఉద్యాపన చెప్పుకొని దానికి వాయనంలో పెట్టడానికి అమ్మవారికి అన్నిటికీ. ఇంకా కొన్ని నేను కొత్త దీపాలు ప్రమిదలు అయితే తీసుకున్నాను. మట్టి ప్రమిదలా? మట్టితో ఆవు నెయ్యి వేసి దీపాలు పెడితే బాగుంటదని కొత్తవి తీసుకున్నాను. ధూపం వేయడానికి, అమ్మవారికి ధూపం అంటే ఇష్టం కదా, ధూపం వేయడానికి ఒక ఆవు పెడక తీసుకున్నాను. ఇంట్లో ఉన్నాయి, కొంచెం ఫ్రెష్ అయితే మంచిదని తీసుకున్నాను. ఇంకా కర్పూరము, ధూప్ స్టిక్స్, ఎండు ఖర్జూరాలు. ఇంకా మంగళకరమైందంటే మరి పసుపు కొమ్ములు ముఖ్యం కదా అమ్మవారి పూజ. కాబట్టి పసుపు కొమ్ములు, ఇంకా కర్పూరం. ఫ్రూట్స్ అయితే ఇచ్చినట్టున్నావు. ఇంకా బనానాస్ తీసుకున్నాను. ఏం బనానా అది? గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నావు పూజ? వెరీ గుడ్. ఏంది పూల మార్కెట్ పెట్టావు? ఏంది పూల మార్కెట్ పెట్టావు? ఇవాళ నవరాత్రులు లాస్ట్ డే కదా, అందుకే ఫ్లవర్స్ తెచ్చాను మంచిగా పూజ చేయాలని. ఏం తెచ్చావు? తులసి ఆకు, లోటస్ ఫ్లవర్, తమలపాకులు, గుమ్మాలకి బంతిపూల మాల, ఇంకా ఇవి గన్నేరు పూలు మాల. మాల అమ్మారా బయట? చామంతి, గులాబీ, ఇంకా జాజి పూలు. ఆకు తెచ్చావు? ఆషాఢ మాసం కదా, మరి గోరింటాకు లేకపోతే ఎలా? మన భుజం మేము కావాలని అడుగుతుంది, అందుకే రుబ్బుకొని పెట్టుకుందామని తీసుకొచ్చాం. ఏం కాయ ఇది? ఇదా దిష్టికి గుమ్మడికాయ కడదామని. మెయిన్ డోర్కా? అన్నీ బాగా గ్రాండ్ గా ప్లాన్ చేసావు. ఓకే. కూరగాయలు కూడా తీసుకొచ్చాను. నైవేద్యానికా? ఈరోజు ఇవాళ బ్లాగ్ ఇది. నా పూజా సామాగ్రి అని నేను ఏమేమి తెచ్చుకున్నాను, ఫ్లవర్స్ అనేది నేను చూపించాను. మీరు కూడా నవరాత్రులు చేసుకుంటారా? మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈవినింగ్ బ్లాగ్ అండి, పూజ బ్లాగ్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. థ్యాంక్ యూ. నేను అది చుక్కకూర, సాల్ట్ కొంచెం కొద్దిగా కదా, అందుకే కొంచెం వేస్తాను. పసుపు వేసి ఇంకంటే ఇది ఆనియన్స్ వేగాక ఆకు వేసేసి, ఆకు మగ్గాక టమాటోస్ వేసేసి, ఇంకా లాస్ట్లో కొంచెం కారము, కొద్దిగా ధనియాల పొడి వేసేస్తే సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేసేసి టమాటా, ఆకు మగ్గాక టమాటా వేస్తాం అంతే. ఎందుకంటే మరీ టమాటాలు మెత్తగా అయిపోతే బాగుండదు కదా, అదేదో పచ్చడి తిన్నట్టుంటాయి. టమాటాలు అక్కడక్కడ కొద్దిగా తగులుతూ ఉంటే టమాటో బాగుంటుందని అట్లా లాస్ట్లో అన్నమాట. అంటే టమాటా వేయలేదనుకో, ఆకు ఎక్కువ వేసేస్తే అదో పచ్చడిలాగా అయిపోతుంది. చుక్కకూరకి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఇది 2 minutesలో అయిపోతుంది. ఇది వుడ్ ప్రెస్డ్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, గ్రామియా. బాగుందా? బాగుంది. గ్రౌండ్ నట్. ఇది సెసమ్ ఆయిల్. గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా తెచ్చాను, అది వాడాం కదా, అది అయిపోయింది. నెక్స్ట్ ఇది ప్రమోషన్ ఏం కాదండి, అంటే కోల్డ్ ప్రెస్డ్, హెల్త్కి మంచిది, బాగుంటుంది, చాలా బాగుందని చెప్పాను. ఇది యాక్చువల్లీ మేము ఒకటే వాడమండి, ఒక్కొక్క బ్రాండ్
పూజ కోసం ఇంకా త్వరగా వంట చేసేద్దామని ఒక పొయ్యి మీద శనగలు, ఒక పొయ్యి మీద రైస్ పెట్టేసానండి. ఇంకా వడల కోసం పప్పు నానబెట్టుకున్నాను, అది మిక్సీకి వేసుకొని రెడీ చేసుకుంటున్నాను. తినేసేలా ఉన్నాయి కదా.